ఎక్కడున్నాడు వీడు? సంతోష్, సంతోష్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమైంది సార్? ఏమైందా? రాత్రి పెట్టావుగా ఫిట్టింగ్, ముప్పు తిప్పలు పడ్డాను. అయినా కానీ సెట్ చేయలేకపోయాను. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. ఇందులో సాధించేదే ఉంది సార్. ట్రై చేశారు, కుదరలేదు అంతేగా. ట్రై చేయడం ఏంట్రా బాబు, యుద్ధం చేసినంత పనైంది. చివరికి ఓడిపోయాను. అంటే ఓడిపోయిన ఒప్పుకుంటున్నారా? తప్పదుగా మరి. చాలా సింపుల్ సార్, చూడండి. నువ్వు సెట్ చేసావా? నేను రాత్రంతా ట్రై చేశానుగా. ఇంత సింపుల్ గా ఎలా చేసావురా? మీరే చెప్పారు కదా సార్, చిన్న పిల్లల పని అని. ఓ, ఇది అంత ఈజీయా? నువ్వు చాలా గ్రేట్ రా. ఇప్పటికైనా తెలిసిందా సార్, మందు తాగే వాళ్ళకి బ్రెయిన్ పనిచేయదని? ఏంట్రా ఇలా పందాలేసి మందు మానిపిద్దామని ట్రై చేస్తున్నావా? చాచా, ఎంత మాట సార్. నేనెవరిని సార్ మిమ్మల్ని మందు మానిపించడానికి? మీరు తాగండి, కాకపోతే ఓడిపోతే రాత్రి వరకు మందు ముట్టనన్నారు. మరి చెప్పాను కదరా, మాట మీద నిలబడతానని. ఆ సంగతి అలా ఉంచు. బాగా ఆకలిగా ఉంది. టిఫిన్ ఏం చేసావు? ముందు మరి ఫ్రెష్ అయ్యారండి సార్, వడ్డిస్తాను. సరే. సంతోష్, స్పెషల్ ఏంట్రా? ఇడ్లీ సార్. పట్టించు. బాగా ఆకలిగా ఉంది, ఇంకో రెండేరా. ఏంట్రా మొత్తం నాకేస్తున్నావు? నీకున్నాయా? ఉన్నాయి సార్, మీరు తినండి. అది కూడా తినండి సార్. వద్దురా బాబు, ఇక చాలు, కడుపు నిండిపోయింది. నీ చేతి రుచితో కట్టి పడేస్తున్నావురా.
సార్ ఏంట్రా? సార్ ఇంట్లో సరుకులు అయిపోయాయి. ఆ విషయం నిన్నే చెప్పొచ్చు కదా. సరే రా, వెళ్ళి తీసుకొద్దాం. మీరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోండి, నేను సర్దేసి వస్తాను. ఓకే. ఆ, మీరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోండి, నేను సర్దేసి వస్తాను. ఓకే. ఆ. రే, ఆ, అటెక్కడికి రా. రా, బైక్ మీద వెళ్దాం. ఆ, 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 బైక్ మీద అదేంటి సార్? ఏంట్రా అంత షాక్ అయ్యావు? బైక్ మీద వెళ్దాం అంటున్నానుగా. ఆ, ఆ, కారు ఉండగా బైక్ ఎందుకు సార్? మార్కెట్ దగ్గరే కదరా, బైక్ మీద వెళ్దాం. రా, ఎక్కు. ఆ, వద్దు సార్, కారులో వెళ్దాం. ఎందుకు? అంటే మరి మరి ఆ, మా మరి మీరు బైక్ మీద వెళ్తే బాగుండదు సార్. బాగోదా? ఆ, చూడు, నాకు బైక్ డ్రైవింగ్ అంటే ఇష్టం. పైకి ఇలాంటి చిన్న చిన్న పనులకి బైకే వాడతాను. రా. ఆ, వద్దు సార్. ఏమైందిరా? ఆ, అది ఆ, ఆ, నాకు బైక్ అంటే భయం సార్. కార్లోనే వెళ్దాం. ఏమక్కర్లేదు. నీకు భయం వేస్తే గట్టిగా నన్ను పట్టుకో. ఆ, 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 మిమ్మల్నా? మళ్ళీ షాక్ ఏంట్రా బాబు? నేను మనిషినిరా, కరెంట్ దిగని కాను. ఎక్కు. ఆ, ఎక్కు. ఎక్కరా? రేయ్, అదేం కూర్చోవడం రా? కూర్చున్నాను కదా సార్. ఏంటి, ఆడపిల్లల కూర్చోవడమా? ఆ, పరువు తీస్తున్నావురా, సరిగ్గా కూర్చో. నా వల్ల కాదు సార్, నేను ఇలాగే కూర్చుంటాను. పళ్ళు రాలుతాయి, సరిగ్గా కూర్చో. ఆ, వద్దు సార్. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. అటొక్కాలు ఇటొక్కాలు వేసుకుని కూర్చో. కూర్చోరా. ఆ, ఎక్కావా? ఆ, ఎరా, నేనేమన్నా అంటాను వాడినా? అదేం కాదు సార్. లేకపోతే మరేంటి? మధ్యలో కిలోమీటర్ గ్యాప్ ఉంది. స్పీడ్ బ్రేకర్స్ వస్తే వెనక్కి పడతావు. దగ్గరగా కూర్చో. ప్రతి దానికి ఆడపిల్లల బిహేవ్ చేస్తావు. మగ లక్షణాలు ఒకటి లేవేంట్రా నీకు? ఇప్పుడు ఏమైంది సార్? కూర్చున్నాను కదా.
వెళ్దాం పదండి. ఎడమ భుజము కుడి భుజము కలిసి కుదిరే కొత్త త్రిభుజం అడుగు చదువులకు గణిత సూత్రం ఇది ఎంతో సహజం సరళ రేఖలిక మెరిక తిరిగి వేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతి చర్య పెరిగి ఉడుతుందో ఉష్ణం గళ్ళు గళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ బొళ్ళు బొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్ Infatuation. Oh, infatuation. సార్, ఏంట్రా బ్రేకులు వేయకండి సార్. బ్రేకులు నేను ఎక్కడేస్తున్నాను రా, స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి. సార్, రేయ్, ఏంట్రా భయం వేస్తే నన్ను పట్టుకోమని చెప్పాను కదా, పట్టుకో. వద్దు సార్, పర్వాలేదు. దూరాలకి ఓర్ని మొహమాట తగలయా, పట్టుకోరా. మీరాలకి కేజీలంట కోరికలకి కొలమానం సెంటిగ్రేడ్ సరిపోదంట ఫారెన్హీట్ పని చేయదంట వయసు వేడి కొలవాలంటే దండ లేత లేత ప్రాయాలలోన అంతే లేని ఆకర్షణ అర్థం కాదు ఏ సైన్స్కైనా పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్రావిటేషన్ పైన కింద తల కిందులవుతుంది ఇన్ఫాచ్యుయేషన్ గళ్ళు గళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ గొళ్ళు గొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్ దిగు. పద. రేయ్, ఏం కావాలన్నీ తీసుకో. మ్. రేయ్, ఎంతసేపు రా, పదా. అయింది సార్.
రేయ్ ఆ. త్వరగా కానివరా. క్యాబేజ్ తీసుకున్నా. తీసుకోరా. రేయ్ నా ములక్కాయలంటే ఇష్టం, తీసుకో. రేయ్ కూర్చోరా. రేయ్ ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఏయ్ ఎందుకు ఫాలో అవుతున్నావు? అది నేను నన్ను ఇలా ఉండనివ్వవా? అది కాదు సిద్ధు. నోరు ముయ్. నా పేరు పలికే అర్హత కూడా నీకు లేదు. నువ్వు నా జీవితం నుంచి వెళ్ళాక చాలా ప్రశాంతంగా ఉన్నాను. మళ్ళీ మళ్ళీ కనిపించి నన్ను వేధించొద్దు.